హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో చూసే వాళ్ళంతా ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే వీడియోలో నేను మీతో నెహ్రూ జులాజికల్ పార్కులో యానిమల్స్ని చూపిస్తున్నాను అనమాట. అందరూ వెళ్తూనే ఉంటారు, బట్ ఏంటంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేసి పిల్లలు అన్నం తినకపోయినా లేకపోతే ఏదో ఒకటి మన మాట వినకపోయినా మనం చూపిస్తూ ఉంటాం కదా. మామూలుగా వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు కదా యానిమల్స్ని. సో అందుకోసం అనేసి మేము కూడా జూ పార్క్కి వెళ్ళామన్నమాట. అక్కడ నేను కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసాను యానిమల్స్ని. సో అవి ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ రెసిపీనో కాదు, లేకపోతే ఏ జాబ్ రిలేటెడ్ వీడియోనే కాదు. అంటే ఎవరైతే కొంచెం ఇంట్రెస్ట్గా యానిమల్స్ని వాటిని చూస్తారో వాళ్ళే చూడండి, లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయండి. సో మేమైతే ఇది మొన్న సండే వెళ్ళామండి. అంతా బాగానే ఉంది, కానీ నాకు ఎందుకో కొన్ని కొన్ని అంటే మనం బ్యాగ్స్ తీసుకొని వెళ్తే, ఇప్పుడు పిల్లలతో వెళ్ళినప్పుడు ఫుడ్ అది తీసుకొని వెళ్తాం కదా. ల్యాప్టాప్ బ్యాగ్స్ అలాంటివి తీసుకెళ్తుంటే మాత్రం వద్దు అని నాట్ అలౌడ్ అని చెప్పేసి తీపిస్తున్నారు. నార్మల్ బ్యాగ్స్ తీసుకొని వెళ్తే ఫైన్. అదేంటంటే కొంచెం వెనక బ్యాగ్ అయితే ల్యాప్టాప్ బ్యాగ్ క్యారీ చేయడానికి బాగుంటుంది కదా. అదొకటైతే నాకు కొంచెం నచ్చలేదనే చెప్తాను. ఎందుకంటే కిడ్స్ ఉన్నప్పుడు తీసుకొని వెళ్తారు కదా ఎవరైనా సరే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా రకాల యానిమల్స్ని అయితే చూశానండి. అంతకుముందు మేము ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు టైగరు, లయన్ ఇవన్నీ ఏంటంటే లోపల ఉండేవి. స్పెషల్గా వెళ్ళాల్సి వచ్చేదన్నమాట సఫారీకి. బట్ ఇప్పుడు ఏంటంటే టైగరు, లయన్ అవి కూడా మనకి బయటే ఉంటున్నాయి. సో బయటే చూడొచ్చు. స్నేక్స్ అవి అయితే మాత్రం స్పెషల్గా మనం అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. సో దానికోసం 60 రూపీస్ తీసుకుంటున్నారు పర్ హెడ్. కిడ్స్కి అయితే ఫ్రీనే ఉంటుంది అది. సో దానికి 60 రూపీస్ పే చేసేసి వెళ్ళొచ్చు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు అటు సైడ్ వెళ్ళండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది చూడాలి అని అనుకుంటే ఆ స్నేక్స్, వైల్డ్ యానిమల్స్ వైపు ఫస్ట్ టికెట్ తీసుకొని వెళ్ళండి. అప్పుడు ఫ్రీ ఉంటుంది. అంటే చూడ్డానికి జనాలు ఎక్కువ మంది ఉండరు. ఎవ్రీ టైం ఏమవుతుందంటే అంతా చూసేసి లాస్ట్లో మనం అటువైపు వెళ్ళామనుకోండి, అంటే రష్ అనేది ఎక్కువ ఉంటుంది. టికెట్స్ తీసుకోవడానికి కూడా చాలా కష్టం ఉంటుంది. సో అలానే బ్యాక్కి రావాల్సి వస్తుందన్నమాట చూడకుండా. అదే మీరు ఫస్ట్ వెళ్ళగానే అటు వెళ్ళారనుకోండి, మీకు రష్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెం ఫ్రీగా చూడొచ్చు. బేసిక్గా ఎవరు వెళ్ళినా సండేసే వెళ్తూ ఉంటారు కదా పిల్లల్ని తీసుకొని. వాళ్ళకైతే సండే హాలిడే కాబట్టి. పెద్దవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారులేండి. కాకపోతే జనాలు ఎక్కువైతే వెళ్ళేది పిల్లల కోసమే కదా. అంత ఓపికతో తిరిగి చూడాలంటే కొంచెం కష్టమే. కాకపోతే ఏంటంటే కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే వెళ్తే ఒక 4-5 అవర్స్ టైము జర్నీ తీసేస్తే మినిమం ఒక 4-5 అవర్స్ అన్నా అక్కడ స్పెండ్ చేస్తాం కాబట్టి క్వాలిటీ టైం కొంచెం గ్రీనరీగా బాగుంటుందండి. అంటే ఒక సిటీకి కొంచెం దూరంగా, ఎలాంటి పొల్యూషన్ లేకుండా, అంటే చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం అక్కడికి వెళ్తే ఆ గ్రీనరీ మధ్యలో చూడ్డానికి కూడా ఇప్పుడు కొంచెం రైనీ సీజన్ స్టార్ట్ అయింది కదా. లోపలైతే గ్రీనరీ చూస్తే చాలా బాగా అనిపించిందండి. ఖచ్చితంగా అయితే తీసుకొని వెళ్ళండి. అంటే అంటే వీక్లీ వెళ్ళకపోయినా కనీసం 2 మంత్స్కి ఒకసారైనా తీసుకొని వెళ్తే కొంచెం వాళ్ళు కూడా ఏంటంటే ఈ ఫోన్లు వీటన్నిటి నుంచి కొంచెం దూరంగా ఉండి నేచర్ని ఎంజాయ్ చేస్తారు కదా. అదే ఏదో షాపింగ్ మాల్స్కి వాటికి వీటికి అంటే వెళ్తాము, ఏదన్నా ఉంటే గేమ్స్ ఆడతాము అంతే కదా. ఇదైతే కొంచెము గ్రీనరీ ఉంటుంది, యానిమల్స్ని చూసినట్టు ఉంటుంది, కొంచెం బాగా అనిపిస్తుంది నేచర్కి దగ్గరగా ఉన్నట్లు. అంటే ఇంకా మనకున్న దాంట్లోనే మనం నేచర్ అంటే ఇంకా మనమేం విలేజెస్కి అక్కడికి ఏం వెళ్ళట్లేదు కదా, సిటీలోనే ఉంటాం కదా అస్తమానము. సో ఏంటంటే ఇక్కడ బాగా అనిపిస్తుంది. చక్కగా ఏదో ఒకటి ప్రిపేర్ చేసేసుకొని ఫుడ్డు, వాటర్ అవి తీసుకొని వెళ్తే ఒక 4-5 అవర్స్ బాగా ఎంజాయ్ చేసి రావచ్చండి. ఖచ్చితంగా అయితే వెళ్ళండి. కిడ్స్కి ఏంటంటే బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇంకా మనకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ కోసం అయితే వెళ్ళడం తప్పదు కదా. ఇదేమి అంటే పెద్దవాళ్ళకి యూస్ఫుల్ వీడియో అని అయితే నేను చెప్పను. బట్ ఇదేంటంటే కిడ్స్ కోసమే నేను వీడియోని తీశాను కాబట్టి వాళ్ళ కోసం అనేసి పోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా వాళ్ళకి చూడాలి యానిమల్స్ అనిపించినప్పుడు కొంచెం చూస్తారు కదా. సో ఆ పర్పస్తో అనమాట. సో నా ఛానల్లో ఇంకా చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయండి. జాబ్ రిలేటెడ్ కానీ, జాబ్స్ని ఎలా సెర్చ్ చేసుకోవాలి అవన్నీ. ఒకవేళ మీకు నచ్చినట్లయితే అవి చూడండి.
ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని వీడియోస్ చూసి నచ్చింది అనుకుంటేనే, లేదు అంటే స్కిప్ చేసేసేయండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. అలాగే ఛానల్ని షేర్ చేయండి. ఇంకేమైనా మంచి మంచి కంటెంట్ అంటే మీకేమైనా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను కూడా అలాంటి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను, యూస్ఫుల్ కంటెంట్ అనుకుంటే. అంటే నా ఛానల్లో అన్నీ ఉంటాయి, మిక్స్డ్ థింగ్స్. సో అందుకే చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి.